నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బీసీల అభ్యున్నతి వైకాపా ప్రభుత్వ లక్ష్యం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహాత్మా పూలే వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించిన మంత్రులు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నియామకం. తెలుగు రాష్ట్రాల కమిటీలను ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబు. బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లు ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం. వెనుకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యేలు. బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన వర్గ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ అన్నారు. 56 కార్పొరేషన్లకు పాలక మండళ్లు ప్రకటించిన సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంత్రులు, వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. బీసీల పక్షపాతిగా వారి అభ్యున్నతికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని కృష్ణదాస్ అన్నారు. దేశ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయమని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో బీసీలు, వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, పెర్ని నాని, కోడాల నాని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెద్దపీట వేసి ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏలూరు మహాసభలో చెప్పినటువంటి బీసీ గర్జనలు చెప్పిన మాటలు తూచా తప్పకుండా ఆచరించినటువంటి గొప్ప ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రజల వేణోళ్ళ కొనియాడుతున్న సందర్భం. యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా ఈ కార్పొరేషన్ల పండగల 3 రోజుల పాటు అత్యంత వైభవంగా రాష్ట్రంలో ప్రతి గ్రామాన జరుపుకుంటున్నారు. మరి 56 కుల సంఘాలని బీసీ కార్పొరేషన్లుగా పెట్టి ప్రతి ఒక్క బీసీని ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల అందరి ప్రజలందరినీ మరి మేలు చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆచరణ జరిగే దిశగా మరి మానిటర్ చేస్తూ మరి బీసీలకు పూర్తి న్యాయం చేసే దిశగా ఈవేళ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరి ఆ దిశగా ఈవేళ చేసినటువంటి ప్రయత్నానికి మరి కార్పొరేషన్ల ద్వారా మరి ఒక మంచి భవిష్యత్తులో బీసీలకి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వంలో పూర్తి న్యాయం మనకు దొరుకుతుంది అన్నటువంటి లక్ష్యంతో మరి ఈవేళ ప్రజలందరూ ఉన్నారు. మరి బీసీ సోదరులకి అత్యంత అగ్రపీఠం వేసి 7 మంత్రి పదవుల్లో కూడా స్థానాలు ఇచ్చి మరి ఒక సామాన్యమైన రైతు కుటుంబాన్ని పుట్టిన నన్ను కూడా ఒక ఉప ముఖ్యమంత్రి వరకు తీసుకువెళ్ళి మరి స్పీకర్ కూడా మరి బీసీ కులానికి చెందినటువంటి వాడికి పెట్టి పెద్దపీట వేసినటువంటి మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా బీసీ సోదరులంతా మనకి ఒక మనోస్థైర్యాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రిగా బీసీలు కొనియాడుతున్నటువంటి సందర్భం. మరి భవిష్యత్తులో మరి బీసీలంతా ఏకమై ఒక్క త్రాటిపై నడిచి మరి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ పార్టీని నడిపేదానికి ఇప్పటికే సన్నద్ధమయ్యారు. మరి ఇవన్నీ చూసి ఓర్వలేనటువంటి ప్రతిపక్షం ఆనాడు బీసీ ఓట్లతో అధికారంకి వచ్చినటువంటి చంద్రబాబు దాన్ని పూర్తిగా మరి బీసీలంటే బిజినెస్ క్లాస్ అని పెట్టుకొని మరి ఆనాడు అశోక్ గజపతిరాజుకి అలాగే సుజనా చౌదరికి పదవులు ఇచ్చినటువంటి వైనం, దానికి భిన్నంగా ఈవేళ బీసీలు అన్ని కులాలకు కూడా అగ్రతాంబూలం ఇచ్చినటువంటి చరిత్ర ఈనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి యావత్ బీసీలంతా బీసీ లోకమంతా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడిగా టెక్కలి ఎమ్మెల్యే, శాసనసభ ఉపనేత కింజరపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాలకు పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలను ప్రకటించారు. తెలంగాణ అధ్యక్షుడిగా ఎల్ రమణ రెండోసారి కొనసాగమన్నారు. 27 మంది సభ్యులతో టీడీపీ కేంద్ర కమిటీ ఏర్పాటైంది. మరో 25 మందితో పోలిట్ బ్యూరోను నియమించారు. చంద్రబాబుకు నమ్మిన బంటుగా శాసనసభ ఉపనేతగా వ్యవహరిస్తున్న కె అచ్చెన్నాయుడును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యయనానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వెనుకబడిన తరగతులను అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత ఆయనకి దక్కుతుందని చెప్పారు. అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తొలుత ఎమ్మెల్యే వాసుపల్లి దంపతులు శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. అనంతరం కార్యాలయానికి చేరుకుని వాసుపల్లిని పలు వార్డుల వైకాపా అధ్యక్షులు, నాయకులు కలిసి పుష్పగుచ్చాలు, సానువతో సత్కరించారు.
టీడీపీ బీసీలకు మభ్యపెట్టి ఓటు బ్యాంకుగా వాడుకోవడం వల్లే ఈ పార్టీకి బీసీలు దూరమయ్యారని వాసుపల్లి విమర్శించారు. అంబేద్కర్ పీల ఆశయాలను అనుగుణంగా జగన్ సర్కార్ పాలన సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలోని ఏదైనా ఒక ప్రభుత్వం ఉందా అని మిమ్మల్ని అడిగితేనమాట బీసీలకి పెద్దపీట వేసే పార్టీ. మహిళలకి దాంట్లో బీసీల్లో 50% ప్లాట్ఫామ్ వేసిన పార్టీ. ఛాలెంజ్ చేస్తాను. అది ఒక వైసీపీ పార్టీ చేయగలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే పక్షపాతి. గతంలో తెలుగుదేశంలో బీసీలు మా వైపు, బీసీలు మా వైపు, బీసీలు మా వైపు, బీసీలు మా వైపు అనుకునే వాళ్ళకి అన్నీ సున్నం రాశారు. బీసీలు అందరికీ కూడా అక్కడ జరిగింది అది. అందుకే బీసీలు అందరూ దూరం అయిపోయారు. ఈరోజు తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసేసారు అటువైపు. ఇప్పుడు ఇక్కడ బీసీ కార్పొరేషన్ వేస్తేనేమో అక్కడేమో ఒక్కొక్కరు ఉరేసుకుంటున్నారు అన్నమాట. ప్రతి ఒక్కరి అంటే 139 కమ్యూనిటీస్ని క్యాస్ట్ని తీసుకొని 56 కార్పొరేషన్స్గా తీసుకొని వచ్చి క్యాస్ట్ యొక్క అప్లిఫ్ట్మెంట్. ఎందుకంటే యాక్చువల్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారన్నమాట. బీసీల అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లు ప్రకటించిన సందర్భంగా చినముషురివాడలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆదిప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఒకేసారి 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు ప్రకటించడం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని ఎమ్మెల్యే ఆదిప్ అన్నారు. నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకు ఇచ్చి పాలనలో బీసీలను భాగస్వాములను చేసిన గొప్ప ఘనత సీఎం జగన్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగడం చిన్నప్పల నాయుడు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. బీసీలంటే వెనకబడినటువంటి తరగతులు కాదు. బీసీలంటే ఇవాళ అందరికీ కూడా ఒక బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అనేటువంటిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. అంతేకాకుండా మరి ఇప్పటికే బీసీలకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మేలు చేసింది అనుకున్నది ఒకసారి మనం చూసుకుంటే, ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనుకున్నది మనం చూసుకుంటే, మరి మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి పదవితో సహా 7 మంది బీసీలకి మరి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది అన్నటువంటి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒక శాసనసభ స్పీకర్ పదవిని కూడా మరి బీసీకి ఇవ్వడం జరిగింది అన్నటువంటిది మరి తెలియజేస్తున్నాను. బీసీల స్థితిగతులు అధ్యయనం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం ఒక శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అన్నటువంటిది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం. 5 సంవత్సరాల ముందు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో 50,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఆయన పెట్టి 5 సంవత్సరాలకి కూడా సుమారుగా 16,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి. ఆయన ఖర్చు పెట్టి ఎలక్షన్కి 4 రోజుల ముందు తూతూ మంత్రంగా బీసీలంటే ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం గౌరవం ఉందనేటటువంటి ప్రజలను మభ్యపెట్టడానికి 26 బీసీ కార్పొరేషన్ చైర్మన్ లేసి డైరెక్టర్లు లేదు, పాలకవర్గం లేదు, వాళ్ళకి నిధులు లేవు, విధులు లేవు, ఆఫీసులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఏదో మొక్కుబడితంతుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే, ఈయన ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం 133 కులాలని చూసి వాళ్ళని 56 కార్పొరేషన్ చైర్మన్లుగా ఈ యొక్క 1 ఇయర్లోనూ కూడా దాని మీద కసరత్తు చేసి సుమారు 725 డైరెక్టర్లు కూడా త్వరలో విడుదలయ్యేటటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు బీసీలు ఏంటంటే మిగతా అగ్రకులాలన్నీ పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ పరిపాలన మీరే చేసుకోండి అనేటటువంటి ఇండైరెక్ట్గా ఇది వాళ్ళకి అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వెనుకబడిన తరగతిలో సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండలి ఏర్పాటు చేసిన సందర్భంగా గాజువాక బీసీ రోడ్లోని కాకతీయ కూడలి వద్ద స్థానిక నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఏడాదిన్నరలోనే నిలబెట్టుకుని బీసీలకు వెన్నుదనుగా నిలబడ్డామని నాగిరెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకులుగా వాడుకుంటుంటే జగన్ సర్కార్ వారికి ఉన్నత స్థానం కల్పించి పాలనలో భాగస్వామ్యం చేసిందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మంత్రి రాజశేఖర్, తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో కానీ ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో కానీ ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని కార్యక్రమాలు 1 by 1 అమలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే బీసీ కార్పొరేషన్ ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అన్ని మాట ప్రకారంగా 56 కార్పొరేషన్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ తాలూకా ప్రాముఖ్యతని చాలామంది గుర్తించుండరు. అణగారిన వర్గాలు ఈవేళ దారిద్ర్యకు దిగునున్నోళ్ళు 60% అబవ్ ఉన్నారు. వాళ్ళందరికీ పార్టీపరంగా చేస్తున్న కార్యక్రమాలు అట్టడుగు ఉన్నటువంటి వర్గాలకి వాళ్ళ ప్రతినిధి ఒక అతన్ని కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళ కులస్తులు కింద ఉన్నటువంటి వాళ్ళకి దారిద్ర్యకు దిగు నుండి కింద అట్టడి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అందే విధంగా వాళ్ళ డ్యూటీ ఈ కార్పొరేషన్ చైర్మన్ డ్యూటీ. ఖచ్చితంగా దీనివల్ల అణగారిన వర్గాలకి ఒక ప్రాతినిధ్యం కల్పించినటువంటి రాజకీయ. ఎన్టీఆర్ భవన్లో విశాఖ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు, బుద్ధనాగ జగదీశ్వరరావులు తెలుగు యువత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగోతి శివాజీ కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి యువత వెన్నంటూ ఉంటుందని శివాజీ అన్నారు. యువతకు ప్రాధాన్యమిచ్చి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. యాత సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ కేటాయించిన ముఖ్యమంత్రి జగన్ కు యాత కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు గ్రీన్ పార్క్ రోడ్లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం జగన్ విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన యాత సామాజిక వర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లి సింహాచలం, రాజ్ గౌడ్, పితాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేత కులస్తులకు అందరికీ కూడా నా సాయశక్తిలా చేయూతనిస్తాను, న్యాయం చేకూరుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి నాకు ఇచ్చినందుకు ఆయనకి సమాజానికి కూడా సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బీసీ కులాలకు 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్రంలోనే దేశంలోనే ప్రప్రథంగా చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు ఎన్నుముకగా నిలుస్తూ అదే బీసీలకి సాంఘికంగాను, ఆర్థికంగాను, ఉద్యోగపరంగాను, రాజకీయంగాను అభివృద్ధి. రోజు జగన్మోహన్ రెడ్డి మా వెనకబడిన కులాలంటే మా ఏత కులస్తులు చైర్మన్ గా ఇచ్చి పిల్లి సుజాత గారికి ఎంతో మంచి పని చేశారు. ఆయన మాతో పాటు 56 కార్పొరేషన్లు ఇచ్చి ప్రతి కులాన్ని కూడా గుర్తించి కార్పొరేషన్లు అన్ని ప్రకటించినప్పుడు ఈ రోజు మేము వార్డుల్లో కూడా పాలాభిషేకాలు, అలాగే బీసీ నాయకులైన జ్యోతిరావులకు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. ఆయన ఎంతో ముందు చూపుగా ఇచ్చినటువంటి ఈ మా కులస్తులు అందరూ కలిపి ఎంతో ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి వెనుకబడిన తరగతుల్లోని శిష్టకరణల అభివృద్ధి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని శిష్టకరణ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్ అన్నారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి 56 కార్పొరేషన్లు, పాలక మండళ్లు ప్రకటించిన సందర్భంగా ఆసిలిమెట్ట జంక్షన్లోని వైఎస్ఆర్ విగ్రహానికి అనూష పాలాభిషేకం నిర్వహించారు. తొలుత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. మహిళలకు సముచిత స్థానం కల్పించి పాలనలో భాగస్వాములు చేశారని తెలిపారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదని, సమాజానికి బ్యాక్ బోన్ నిరూపించిన గొప్ప నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి అన్నారు. బీసీలంతా వైసీపీకి రుణపడి ఉంటారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు శిష్టకరణం సంఘం ప్రతినిధులు మహిళలకు చైర్మన్ అనుషకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరనాథ్, జైతి ఉమా మహేశ్వరరావు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. నేను శిష్టకరణ సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచుని. నేను ఒక డ్యూయల్ డిగ్రీ హోల్డర్ని.
ఇవన్నీ కాకుండా స్త్రీలకి ప్రామాణ్యత ఇస్తాం, రాజకీయంగా మీకంటూ మీ ప్రతి క్యాస్ట్కి ప్రతి ఒక్క కమ్యూనిటీకి మేము న్యాయం చేస్తామని చెప్పేవారే కానీ చేసేవారు మాకు కనిపించలేదు. ఈరోజు మాకు కనిపించారు. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలని. జై జగనన్న, జై జగనన్న అన్న. మీ వెనకాల మేము అందరూ ఉంటాం. మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం కల్పించినందుకు విజయసాయిరెడ్డి గారికి, అలాగే జగనన్నకి, ప్రతి ఒక్క పార్టీ పెద్దలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్లకి అందరికీ ఇదే పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు. 100% నిజం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో 139 బీసీ కులాల్లో దాన్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు ఇచ్చి ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా ప్రజాస్వామ్యంలో అంటే నాయకులు బాగుపడటం కాదు, ప్రజలు బాగుపడాలి, 3 పూటలు ప్రజలు తినాలి, ఒక ఇంట్లో ఉండాలి, శుభ్రంగా భార్య పిల్లలతో ఆనందంగా ఉండాలి. ఆ రకమైన జీవితం గత ప్రభుత్వాలు ఏవీ చేయలేకపోయినాయి. 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండలి ఏర్పాటు చేసిన సందర్భంగా వైకాపా శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. 55వ ధర్మానగర్లో వైఎస్ఆర్ విగ్రహానికి వార్డు అభ్యర్థి శశికళ పాలాభిషేకం చేశారు. జై జగన్ అంటూ నినందించారు. దేశ చరిత్రలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి గంగా మహేష్, సిద్ధార్థరాజ్, దుప్పలపూడి శ్రీనివాస్, సుహాసిని, ఎర్రంశెట్టి శ్రీను, జుంజురు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. దేశ చరిత్రలోనే ఇంత అద్భుతమైన సంఘటన ఎప్పుడూ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 139 కార్పొరేషన్లకు 56 మంది చైర్పర్సన్లను అనౌన్స్ చేసి మిగతా డైరెక్టర్లను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో 50% రిజర్వేషన్ ప్రకారం ఈరోజు మా ఉత్తర నియోజకవర్గంలో మా మహిళ అయిన ఆమెకు చైర్మన్గా ఇవ్వటం జరిగింది. మేము అందరం కూడా మహిళలందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఈరోజు ఆయన వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ఇంతగా చేస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చైర్పర్సన్లు అందరినీ అనౌన్స్ చేయడం వల్ల మేము సంతోషంతో ఈరోజు 55వ వార్డులో మా వార్డు ముఖ్య నాయకులందరి మధ్యన ఈరోజు మా వార్డులో ఉన్న మా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి మేము పాలాభిషేకం చేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర తిరగరాసిన ఈ యొక్క అద్భుతమైన ఈ చర్యను మేము అందరం కూడా ప్రశంసిస్తూ మహిళలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో రుణపడి ఉంటామని. గౌర సామాజిక వర్గం అభివృద్ధికి చైర్మన్ గా నియమితులైన బొడ్డేడి ప్రసాద్ కృషి చేయాలని గౌర ప్రపంచ వ్యవస్థాపక చైర్మన్ ఏవి రమణ ఆకాంక్షించారు. ప్రెస్ క్లబ్ లో గౌర కార్పొరేషన్ బొడ్డేడ ప్రసాద్ ను సన్మానించారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. గౌర జాతి ఉద్ధరణకు పాటుపడతారని చెప్పారు. ఈ సమావేశంలో సత్యనారాయణ, సూరిబాబు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం బీసీల అభ్యున్నతి దోహదపడేటువంటి కార్యక్రమాన్ని 56 బీసీ కార్పొరేషన్లు ఒకేసారి ఏర్పాటు చేయడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాలని 56 కార్పొరేషన్లుగా పరిగణలో తీసుకొని 56 కార్పొరేషన్లకి 56 చైర్మన్లు మరియు సుమారు 700 మంది డైరెక్టర్ని నియమించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీసీలకు ఎంత పెద్దపీట వేస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీల కోసం చూసినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలబడతారు. మరి విశాఖ జిల్లాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గౌర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దలు విజయసాయి రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఈ నియామకాన్ని గౌరవ జాతి అభివృద్ధి కొరకు, సేమ్ టైం పార్టీ అభివృద్ధి కొరకు కూడా కృషి చేయడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్ల పాలక మండలిని ఏర్పాటు చేసిన ఘనత
సీఎం జగన్ కే దక్కుతుందని పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ అన్నారు. బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో ఎన్ఏడి కూడలిలో పార్టీ శ్రేణులు నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. బీసీ కార్పొరేషన్ల పాలక మండలిలో ప్రకటించిన అక్టోబర్ 18 చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని మల్లా అన్నారు. రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొందని, సీఎం జగన్ నాయకత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహ్రా భాస్కర్ రావు, పార్టీ నాయకులు జియాని శ్రీధర్, దొడ్డి కిరణ్, ఆలా పైడిరాజు, ప్రసాద్ రెడ్డి, బాకి శ్యామ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎన్ఏడి కోడల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర ఒక పండుగ వాతావరణం మీ అందరూ కూడా చూస్తున్నారు. మరి భారతదేశంలోనే అక్టోబర్ 18వ తేదీ ఆంధ్ర రాష్ట్రంలో చరిత్ర పుటల్లో లిఖింపబడనటువంటి తేదీ అక్టోబర్ 18. ఎందుకంటే కని విని ఎరగని రీతిలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు, వెనుకబడిన తరగతుల తాలూకా కార్పొరేషన్లని ఏర్పాటు చేయడమే కాకుండా 139 కులాలు ఉన్నాయని చెప్పి గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మాకే ఆశ్చర్యం, ఒక వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి నాయకుడిగా ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పి మాకే ఆశ్చర్యాన్ని వేసింది. అంటే ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఒక గుర్తింపునివ్వడమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం అండగా, తోడుగా, తోడ్పాటుగా ఉంటుందని ఒక ధైర్యాన్ని నిన్న కల్పించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మత్స్యకార సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన పట్ల గంగపుత్రులు సంబరాలు చేసుకుంటున్నారు. మత్స్యకార కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమితులైన కోలా గురువులు జగదంబ జంక్షన్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. థ్యాంక్ యూ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ద్రోణంరాజు తనయుడు శ్రీవాస్తవ్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీల 56 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించడం హర్షణీయమని నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తామని కోలా గురువులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొండా రాజీవ్ గాంధీ, పడాల శ్రీనివాసరెడ్డి, బెహ్రా వెంకటరత్నం, ఊరుకూటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అంటే 56 కార్పొరేషన్లు బీసీలు చేసి 700 మంది డైరెక్టర్లు వేస్తూ, బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాదు, బీసీలు అంటే ఎన్నిపోస్ అని ఒక నిరూపించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అంటే ప్రతి పేదవాడికి అందాలనే ఒక ఆకాంక్షతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చూసాం, సంవత్సరం 8 నెలలు దగ్గరైతే ఏ రాష్ట్రంలో చేయలేము, మన భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు పెట్టి ప్రతి పేదవాడికి అందే సంక్షేమ పథకాల గురించి ఆయన వాలంటీర్ ద్వారా, సచివాలయం ద్వారా ప్రతి పేదవాడికి అందే విధంగా చేస్తున్నారు. జగన్ గారు 56 బీసీ కార్పొరేషన్లకి చైర్మన్ని, అలాగే 700 పైగా డైరెక్టర్ని నియమించడం, ఆయన ఏదైతే ఏలూరులో బీసీ డిక్లరేషన్ సభలో మాట్లాడారో ఆ మాటని ఆయన పూర్తి చేసుకున్నారు. ఇది చాలా హర్షించదగ్గ పరిణామం. అందులోనూ 50% పైన మహిళలకు ఇందులో పెద్దపీట వేశారు. ఆయనకి మహిళల పట్ల, అలాగే బీసీల పట్ల ఎంత మమకారం ఉందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ 56 కార్పొరేషన్ల ద్వారా 139 కులాలకి డైరెక్ట్గా సంక్షేమ ఫలాలు అందడానికి ఇప్పుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల అభ్యున్నతి వైకాపా ప్రభుత్వ లక్ష్యం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మహాత్మా పూలే, వైఎస్ఆర్ విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించిన మంత్రులు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు నియామకం. తెలుగు రాష్ట్రాల కమిటీలను ప్రకటించిన పార్టీ అధినేత చంద్రబాబు. బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్లు ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం. వెనుకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యేలు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.